హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఇప్పకాయల కోసం అడవిలోకి వెళ్ళిన ఫ్రెండ్స్ దారి తప్పి అడవి లోపలికి వెళ్ళిపోయారు. అడవిలో వాళ్ళు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు, అడవిలో నుంచి వాళ్ళని వెంబడించి ఇంటి దాకా వచ్చిందేంటి, దాని నుంచి అసలు వాళ్ళు బయటపడ్డారా లేదా, ఎలా బయటపడ్డారు అనేది ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం కృష్ణాపురం. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, మధ్యలో చిన్న చిన్న ఇల్లు. పగలు చూస్తే చాలా ప్రశాంతంగా కనిపించే ఆ ఊరు సాయంత్రం అయ్యేసరికి మాత్రం అడవి చీకటితో మరో ప్రపంచంలా మారిపోతుంది. కృష్ణాపురం దాటి ముందుకు వెళ్తే పేరూరు వస్తుంది. పేరూరు దాటిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే తెలంగాణ సరిహద్దు దాటి ఛత్తీస్గఢ్ వైపు ఉన్న దట్టమైన అడవి ప్రాంతం మొదలవుతుంది. ఆ ప్రాంతంలో వేసవి కాలం అంటే గ్రామస్తులకు ఒక ముఖ్యమైన సీజన్, ఇప్పకాయల సీజన్. ఇప్ప చెట్లు పూసి కాయలు రాలడం మొదలయ్యాక గ్రామంలో చాలా మంది తెల్లవారక ముందే లేచేవారు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాకముందే కృష్ణాపురం గ్రామంలో సందడి మొదలైంది. ఎవరి చేతిలో వాళ్ళ బుట్టలు, ఎవరి దగ్గర వాళ్ళ సంచులు, కొంతమంది నీళ్ల సీసాలు పట్టుకున్నారు. మరికొందరు మధ్యాహ్నం తినడానికి అన్నం కట్టుకున్నారు. త్వరగా రండి, ఎండెక్కువైతే కాయలు ఏరుకోవడం కష్టం అవుతుంది అంటూ ఒక్కొక్కరు పిలుస్తున్నారు. ఇంకొకరు ఈరోజు కొంచెం దూరం వెళ్దాం, అక్కడ ఇప్ప చెట్లు చాలా ఉన్నాయట అన్నారు. అంత దూరం వెళ్తే అంత ఎక్కువ ఇప్పకాయలు దొరుకుతాయని అందరికీ తెలుసు. అందుకే కొంచెం దూరం వెళ్ళడానికైనా ఎవరు భయపడేవారు కాదు. అదే సమయంలో తన స్నేహితురాలు స్వర్ణ ఇంటికొచ్చిన జ్యోతి కూడా వాళ్ళతో కలిసి అడవికి వెళ్ళడానికి సిద్ధమైంది. జ్యోతికి ఆ ప్రాంతం అంతగా తెలియదు, కానీ స్వర్ణ వాళ్ళతో కలిసి వెళ్తుండడంతో పెద్దగా భయపడలేదు. ఇంత దూరం అడవిలోకి వెళ్తారా అని జ్యోతి అడిగింది. స్వర్ణ నవ్వుతూ, అదేం లేదు, మేము ప్రతి సంవత్సరం వెళ్తుంటాం, అందరికీ దారులు తెలుసు, నువ్వు మా దగ్గరే ఉండు చాలు అంది. సరే, కానీ నాకు ఇప్పకాయల కంటే అడవిలో దొరికే పరిగపళ్ళు, తునికిపళ్ళే చాలా ఇష్టం అని జ్యోతి నవ్వింది. అవన్నీ కూడా కోసుకో, కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అని స్వర్ణ ముందే హెచ్చరించింది. అందరూ కలిసి గ్రామం నుంచి బయలుదేరారు. ముందుగా పొలాలు, ఆ తర్వాత చిన్న చిన్న మట్టి దారులు. ఆ దారులు దాటిన తర్వాత చెట్లు ఎక్కువయ్యాయి. కొంత దూరం వెళ్ళగానే మొబైల్ సిగ్నల్ కూడా పోయింది. కానీ అక్కడున్న వాళ్లకు అది కొత్త విషయం కాదు. వాళ్లకు ఆ అడవి మీద నమ్మకం ఉంది. అడవిలోకి వెళ్ళిన తర్వాత అందరూ తమ తమ చెట్ల దగ్గర ఏదో పనిలో పడిపోయారు. ఒక్కో ఇప్ప చెట్టు కింద 2-3 కూర్చున్నారు. చెట్ల నుంచి రాలిపోయిన ఇప్పకాయలను ఏరుకుని బుట్టల్లో వేస్తున్నారు. ఎండ కొంచెం పెరిగేసరికి కొందరు చెట్ల నీడలో కూర్చున్నారు. మధ్యాహ్నం అందరూ తెచ్చుకున్న అన్నం తిన్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇప్పకాయలు ఏరుకోవడం మొదలుపెట్టారు. జ్యోతి మాత్రం ఒక చోట కూర్చోలేకపోయింది. ఒక చెట్టు దగ్గర పరిగపండు కనిపించింది. అరే, ఇవి బాగున్నాయి అంటూ అక్కడికి వెళ్ళింది. కొద్దిసేపటికి ఇంకోవైపు తునికిపళ్ళు కనిపించాయి. అక్కడికి వెళ్ళింది. స్వర్ణ దూరం నుంచి గమనించి, జ్యోతి, చాలా దూరం వెళ్ళకు అని అరిచింది. ఇదిగో వస్తున్నా అని జ్యోతి కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఒక్క పండు కోసం వెళ్ళిన జ్యోతి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ మరో చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద కూడా పళ్ళున్నాయి. వాటిని ఏరుకుంది. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అలా ఒక్క అడుగు, మరో అడుగు, ఇంకో అడుగు. తెలియకుండానే ఆమె తన వాళ్లకు చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. స్వర్ణ అని అరిచింది. సమాధానం లేదు. స్వర్ణ, ఎక్కడున్నావు? మళ్ళీ అరిచింది. ఈసారి కూడా ఎలాంటి సమాధానం లేదు. జ్యోతి నవ్వుకుంటూ అందరూ ముందుకు వెళ్ళిపోయారేమో అనుకుంది. తాను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళాలని అనుకుంది. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టును చూసిన జ్యోతి ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ చెట్టు ఇంతకు ముందు చూశానా అని అనుకుంది. తర్వాత మరోవైపు వెళ్ళింది. కొద్దిసేపటికి అదే చెట్టు మళ్ళీ కనిపించింది. ఇప్పుడు జ్యోతికి కొంచెం అనుమానం వచ్చింది. నేను తిరిగి తిరిగి ఇదే చోటుకే వస్తున్నానా అని చుట్టూ చూసింది.
ఎక్కడ చూసినా ఆ చెట్లే, ఎటు చూసినా ఆ చెట్లే. అంతా ఒకే రకమైన అడవి. సూర్యుడు నెమ్మదిగా పడమర వైపు జారుతున్నాడు. ఇప్పటి వరకు తనకు సరదాగా అనిపించిన అడవి ఇప్పుడు మాత్రం జ్యోతికి భయంగా అనిపించడం మొదలైంది. ఆమె స్వర్ణను మళ్ళీ పిలిచింది. స్వర్ణ! ఈసారి ఆమె గొంతులో భయం ఉంది. ఎలాంటి సమాధానం రాలేదు. జ్యోతి తన చేతిలో ఉన్న పళ్ళ సంచిని గట్టిగా పట్టుకుంది. సరే, భయపడకూడదు, నేనొచ్చిన దారి దొరుకుతుంది అని తనను తాను ధైర్యం చెప్పుకుంది. ఒక దారిలా కనిపించిన వైపు నడవడం మొదలుపెట్టింది. కానీ ఆమెకి తెలియదు, తాను ఎంచుకున్న దారి బయటకు వెళ్లే దారి కాదు. అది అడవి లోపలికి వెళ్లే దారి. సూర్యుడు పూర్తిగా అస్తమించే సమయం దగ్గర పడుతోంది. చుట్టూ చీకటి క్రమంగా పెరుగుతోంది. పక్షుల శబ్దాలు కూడా తగ్గిపోయాయి. గాలి మాత్రం చెట్ల కొమ్మలను కదిలిస్తోంది. జ్యోతి ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకో తెలియదు, తన వెనక ఎవరో నిలబడి చూస్తున్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. ముందుకు చూసింది. అక్కడ కూడా ఎవరూ లేరు. అప్పుడే దూరంగా ఒక చెట్టు కొమ్మ సడన్ గా బలంగా కదిలింది. జ్యోతి గుండె ఒక్కసారిగా అదిరిపోయింది. ఎవరైనా ఉన్నారా అని అడిగింది. సమాధానం లేదు. ఆమె వేగంగా నడవడం మొదలుపెట్టింది. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఆమెకు ఒక భయంకరమైన విషయం అర్థమైంది. చీకటి పడిపోయింది. ఇక తనకు దారి తెలియదు. ఇంటికి వెళ్లే దారి తెలియదు. తన వాళ్ళెక్కడున్నారో తెలియదు. అప్పటికే గ్రామంలో కూడా జ్యోతి కనిపించడం లేదని అందరికీ తెలిసిపోయింది. స్వర్ణ గుండెల్లో భయం మొదలైంది. జ్యోతి ఎక్కడుంది అని అందరినీ అడిగింది. ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. చివరికి స్వర్ణ ఒక నిర్ణయం తీసుకుంది. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్లి జ్యోతిని వెతికి తీసుకొస్తా అని టార్చ్ తీసుకుంది. ఆమెకు ఆ అడవి కొంతవరకు తెలుసు. అందుకే అందరూ త్వరగా తీసుకొనిరా, ఎక్కువ లోపలికి వెళ్లకు అని చెప్పారు. స్వర్ణ టార్చ్ వెలిగించి అడవిలోకి అడుగుపెట్టింది. అటువైపు జ్యోతి మాత్రం ఒంటరిగా చీకటిలో నిలబడి ఉంది. ఆమె చేతిలోని సంచి కింద పడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. స్వర్ణ అని గట్టిగా అరిచింది. అప్పుడు చాలా దూరం నుంచి ఎవరో తన పేరుని పిలిచినట్టు అనిపించింది. జ్యోతి! జ్యోతి ఒక్కసారిగా తలెత్తి చూసింది. ఆ శబ్దం ఏ దిశ నుంచి వచ్చిందో అర్థం కాలేదు. కానీ ఆమెకు ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. అడవిలో తాను ఒంటరిగా లేనని. ఎవరు అని అడిగింది. సమాధానం లేదు. కొద్దిసేపు అలాగే నిలబడి చుట్టూ చూసింది. చెట్ల మధ్య నుంచి వీచే గాలి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. స్వర్ణ, నువ్వేనా అని మళ్ళీ గట్టిగా అరిచింది. ఈసారి మాత్రం దూరంగా ఏదో పక్షి అరుపు వినిపించింది. జ్యోతికి కాస్త ధైర్యం వచ్చింది. స్వర్ణే అయి ఉంటుంది, నన్ను వెతుక్కుంటూ వస్తుంది అనుకుంది. అదే నమ్మకంతో ముందుకు నడవడం మొదలుపెట్టింది. కానీ చీకట్లో అడుగు వేయడం అంత సులభం కాదు. కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు చెర్రుమంటూ శబ్దం చేస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఏదో జంతువు అరుస్తోంది. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. జ్యోతి మాత్రం తన గుండె చప్పుడు తానే వినిపించేంత భయంతో నడుస్తోంది. ఒక్కసారిగా ఆమె కాలు ఏదో వేరుకు తగిలింది. అమ్మో అంటూ కింద పడబోయి చెట్టును పట్టుకుంది. ఆమె చేతికి చిన్న గాయమైంది. కాసేపు అక్కడే కూర్చుంది. ఆకలి వేస్తోంది, దాహంగా ఉంది. ఉదయం నుంచి అడవిలో తిరుగుతుండడంతో నీరసం కూడా వచ్చేసింది. తన దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ తీసుకుంది. బాటిల్ కొద్దిగా నీళ్లు మాత్రమే మిగిలున్నాయి. ఇవన్నీ ఇప్పుడే తాగేస్తే ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలో తెలియదు అని ఆలోచించి ఒక చిన్న గుక్క మాత్రమే తాగింది. మళ్ళీ లేచి నడవడం మొదలుపెట్టింది. మరోవైపు స్వర్ణ వెతుకులాట. అదే సమయంలో స్వర్ణ టార్చ్ పట్టుకుని అడవిలోకి వెళ్తోంది. జ్యోతి అని అరుస్తోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగి వినేది, ఏదైనా సమాధానం వస్తుందేమో అని. కానీ నిశ్శబ్దం. మళ్ళీ ముందుకు వెళ్ళేది. జ్యోతి, నేను స్వర్ణను, భయపడకు, ఎక్కడున్నావు అని గట్టిగా అరిచింది. కొంతసేపటి తర్వాత చాలా దూరంగా ఒక చిన్న గొంతు వినిపించినట్టు అనిపించింది. స్వర్ణ! స్వర్ణ ఒక్కసారిగా ఆగిపోయింది. జ్యోతి అని అరిచి ఆ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తింది. కానీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ శబ్దం వినిపించలేదు. టార్చి వెలుగును అటూ ఇటూ తిప్పింది. ఎక్కడ చూసినా చెట్లే. జ్యోతి అని మరోసారి అరిచింది. ఈసారి మాత్రం ఎక్కడి నుంచో అనే ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. స్వర్ణ గుండెల్లో ఒక్కసారిగా భయం పట్టుకుంది.
ఏంటి ఈ శబ్దం అని తనలో తానే అనుకుంది. ఆమెకది జంతువు శబ్దంలా అనిపించలేదు. మనిషి గొంతులా కూడా లేదు. అది చాలా దూరం నుంచి వచ్చినట్టుగా ఉంది. స్వర్ణ టార్చ్ ఆ వైపు తిప్పింది. ఏమీ కనిపించలేదు. జ్యోతి, నువ్వేనా? సమాధానం లేదు. ఆమె కొంచెం వెనక్కి తగ్గింది. అయినా జ్యోతిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయింది. ఎక్కడ ఉన్నా సరే నేను నిన్ను తీసుకెళ్తా అని ధైర్యం చేసి ముందుకు వెళ్ళింది. జ్యోతికి ఎటు చూసినా శబ్దం వినిపించడం లేదు. ఎండిపోయిన ఆకుల శబ్దం వినిపిస్తోంది. ఒకవైపు అనే శబ్దం వినిపిస్తోంది. ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇదేంటి అని చుట్టూ చూసింది. మళ్ళీ అదే శబ్దం. ఈసారి శబ్దం చాలా దగ్గరగా అనిపించింది. జ్యోతి చేతిలో ఉన్న టార్చ్ను ఆ వైపు తిప్పింది. ఏమీ లేదు. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అప్పుడే దూరంగా 2 చెట్ల మధ్య ఏదో తెల్లటి ఆకారం కనిపించింది. జ్యోతి ఊపిరి బిగబట్టుకుంది. టార్చ్ వెలుగు ఆ వైపు తిప్పింది. ఆ ఆకారం ఒక్క క్షణం కనిపించింది. తర్వాత మాయమైపోయింది. అమ్మో అని జ్యోతి నోట మాట రాలేదు. ఆమె కళ్ళను తనే నమ్మలేకపోయింది. అది మనిషేనా అని అనుకుంది. మళ్ళీ ఆ ప్రదేశం వైపు చూసింది. ఏమీ లేదు. కేవలం చెట్టు. చెట్టు వెనుక చీకటి. అంతే. జ్యోతి ఇకక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిర్ణయించుకుంది. వేగంగా నడవడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఎంత వేగంగా నడిస్తే అంతే వేగంగా వెనుక నుంచి ఎండిన ఆకులు నలిగే శబ్దం వినిపిస్తోంది. జ్యోతి ఆగింది. శబ్దం కూడా ఆగిపోయింది. మళ్ళీ నడిచింది. శబ్దం కూడా మొదలైంది. ఇప్పుడు మాత్రం జ్యోతికి స్పష్టంగా అర్థమైంది. ఎవరో తన వెనక నడుస్తున్నారు. ఆమె వెనక్కి తిరిగి చూడడానికి భయపడింది. కానీ చివరికి ధైర్యం చేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. టార్చి వెలుగు ఉన్న చెట్ల మీద పడింది. ఎవరూ లేరు. భయపడొద్దు జ్యోతి అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. నువ్వు భయపడుతున్నావు కాబట్టే ఇలా జరుగుతోంది అనిపిస్తోంది అని తనను తాను ధైర్యం చెప్పుకుంది. అప్పుడే ఆమె చెవికి చాలా దగ్గరగా అనే శబ్దం వినిపించింది. ఒక్కసారిగా జ్యోతి పరిగెత్తింది. చివరకు స్వర్ణకు జ్యోతి కనిపించింది. స్వర్ణ కూడా అదే సమయంలో అడవిలో ముందుకు వస్తోంది. జ్యోతి అని అరుస్తూ వస్తుండగా దూరంలో ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కనిపించింది. టార్చ్ వెలుగు ఆ వైపు తిప్పింది. జ్యోతి. అది నిజంగానే జ్యోతి. జ్యోతి స్వర్ణను చూసిన వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తి వచ్చి గట్టిగా పట్టుకుంది. జ్యోతి స్వర్ణను చూసిన వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తి వచ్చి గట్టిగా పట్టుకుంది. స్వర్ణ, నన్ను తీసుకెళ్ళిపో అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఏమైంది? ఎందుకింత భయపడుతున్నావు? ఎవరో ఉన్నారు. ఎవరు? తెలియదు. నన్ను వెంబడిస్తున్నారు. స్వర్ణ చుట్టూ చూసింది. ఎవరూ లేరు జ్యోతి. పద, మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జ్యోతి ఇంకా వణుకుతూనే ఉంది. ఇద్దరూ తిరిగి నడవడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి తెలియదు, ఇప్పటి వరకు జ్యోతిని మాత్రమే వెంబడించింది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ వెంబడించడం మొదలుపెట్టింది. కొద్ది దూరం వెళ్ళగానే వెనక నుంచి మళ్ళీ ఆ శబ్దం. జ్యోతి స్వర్ణ చేతిని గట్టిగా పట్టుకుంది. స్వర్ణ, ఆగవే. ఏమైంది? విను. ఇద్దరు కదలకుండా నిలబడ్డారు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత చెర్రుమని ఎండిన ఆకుల మీద ఎవరో అడుగు వేసిన శబ్దం. మరో అడుగు, మరో అడుగు. స్వర్ణ కూడా ఇప్పుడు భయపడుతోంది. ఎవరైనా మనవాళ్లే అయ్యుంటారు అని తనను తాను నమ్మించుకుంది. కానీ వెంటనే వాళ్ళ ముందున్న చెట్ల మధ్య ఒక తెల్లటి ఆకారం ఒక్కసారిగా కనిపించింది. ఇద్దరూ గడ్డ కట్టుకుపోయారు. స్వర్ణ టార్చ్ వెలుగు ఆ ఆకారం మీద పడే లోపే అది మళ్ళీ చీకటిలో కలిసిపోయింది. జ్యోతి నెమ్మదిగా చెప్పింది, స్వర్ణ, అది మనిషి కాదు. అంతే. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి ఇంకా చాలా దూరం ఉంది. అడవి మాత్రం ఇంకా పూర్తిగా వాళ్ళను వదిలిపెట్టలేదు. వాళ్ళ వెనక వినిపిస్తున్న అడుగుల శబ్దం, మధ్య మధ్యలో వినిపిస్తున్న అనే శబ్దం, చెట్ల మధ్య కనిపించి మాయమైన ఆ తెల్లటి ఆకారం, ఇవన్నీ వాళ్ళ భయాన్ని మరింత పెంచాయి. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నిలబడ్డారు. కొన్ని క్షణాలు అడవిలో ఎలాంటి శబ్దం లేదు. స్వర్ణ నెమ్మదిగా, జ్యోతి, మనం ఇక్కడ ఆగితే ఇంకా ప్రమాదం. మన వాళ్ళు ఉన్న చోటుకి త్వరగా వెళ్ళిపోదాం అని అంది. జ్యోతి మాత్రం వెనక్కి చూస్తూనే ఉంది. స్వర్ణ, అది మనల్ని ఫాలో అవుతోంది. ఎవరు తెలియదు, కానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తోంది.
స్వర్ణ ఏమీ మాట్లాడలేదు. ఆమెకు కూడా అదే అనుమానం వచ్చింది. ఇద్దరూ టార్చ్ వెలుగు ముందుకు వేసుకుని నడవడం మొదలుపెట్టారు. అడవి దారి అసలు దారిలాగానే కనిపించడం లేదు. ఒక చోట పెద్ద చెట్టు, మరో చోట రాళ్ళు, మధ్యలో ఎండిపోయిన ఆకులతో నేల. అలా నడుస్తూ ఉండగా జ్యోతికి ఒక్కసారిగా ఒక విషయం గుర్తొచ్చింది. స్వర్ణ, ఏంటి, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టు కనిపించిందా? స్వర్ణ ఆ టార్చ్ ఆ చెట్టు మీద వేసింది. కొన్ని క్షణాలు గమనించింది. లేదు, గుర్తులేదు. జ్యోతి నెమ్మదిగా, నాకు మాత్రం ఇదే చెట్టు ఇంతకు ముందు కూడా కనిపించింది అంది. స్వర్ణ నవ్వడానికి ప్రయత్నించింది. అడవిలో అన్ని చెట్లు ఒకేలా ఉంటాయి, మనకు అలా అనిపిస్తుంటుంది అని చెప్పింది. కానీ ఆమె మాటల్లో ధైర్యం లేదు. ఇద్దరూ ముందుకు నడిచారు. కొద్దిసేపటికి మళ్ళీ అదే చెట్టు కనిపించింది. ఈసారి స్వర్ణ కూడా ఆగిపోయింది. జ్యోతి, "ఉమ్, ఇది మనం ఇంతకు ముందు చూసిన చెట్టే." ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇద్దరికీ భయం వేసింది. మనం చుట్టూ తిరుగుతున్నామా అని స్వర్ణ అడిగింది. తెలియదు. జ్యోతి గొంతు వణికింది. అప్పుడే వెనక నుంచి ఒక చిన్న శబ్దం, చెర్రుమని. ఇద్దరూ వెనక్కి తిరిగారు. ఎవరూ లేరు. మళ్ళీ ముందుకు చూశారు. ఈసారి శబ్దం వాళ్ళ ఎడమ వైపు నుంచి వచ్చింది. స్వర్ణ టార్చ్ ఆ వైపు తిప్పింది. చెట్ల మధ్య చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. పద అని జ్యోతి స్వర్ణ చేతిని లాగింది. వాళ్ళు వేగంగా నడవడం మొదలుపెట్టారు. కానీ ఆ శబ్దం మాత్రం ఆగలేదు. వాళ్ళు నడిస్తే వెనక అడుగులు, వాళ్ళు ఆగితే ఆ శబ్దం కూడా ఆగిపోతుంది. ఇది చూసి స్వర్ణకు ఒక ఆలోచన వచ్చింది. జ్యోతి, మనం ఒక్కసారి పూర్తిగా ఆగిపోదాం. ఎందుకు? మన వెనుక ఏదైనా నిజంగా ఉంటే చూద్దాం. ఇద్దరు అక్కడే నిలబడ్డారు. నిశ్శబ్దం. 5 సెకండ్లు, 10 సెకండ్లు, 20 సెకండ్లు. ఏమీ లేదు. స్వర్ణ కొంచెం ధైర్యంగా, చూసావా, ఎవ్వరూ లేరు అని అంది. అప్పుడే వాళ్ళ వెనుక ఉన్న చెట్టు కొమ్మ నెమ్మదిగా కదిలింది. కర్రుమంటూ ఇద్దరూ ఒక్కసారిగా తిరిగారు. టార్చి వెలుగు చెట్టు మీద పడింది. అక్కడ ఒక్క క్షణం పాటు తెల్లటి బట్ట లాంటిది ఏదో కనిపించింది. స్వర్ణ టార్చిను బాగా దగ్గరగా వేసింది. ఏమీ లేదు. జ్యోతి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈసారి స్వర్ణే భయపడింది. రాత్రి మరింత గాఢమైంది. అప్పటికే రాత్రి చాలా దూరం వెళ్ళిపోయింది. చంద్రుడు ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఆ వెలుగు నేల మీద పడటం లేదు. జ్యోతి కాళ్ళు నడవడానికి సహకరించడం లేదు. ఆకలి, దాహం, భయం అన్నీ కలిసి ఆమెను నీరసంగా మార్చేశాయి. స్వర్ణ, నాకిక నడవలేకపోతున్నాను. కొంచెం ఓపిక పట్టు. మన వాళ్ళు దగ్గరలోనే ఉంటారు. వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారా? వస్తారు. ఒకవేళ మనకు దారి దొరకకపోతే? స్వర్ణ సమాధానం చెప్పలేదు. ఆమెకు కూడా అదే భయం. అయినా జ్యోతికి ధైర్యం చెప్పాల్సిందే. మనకి ఈ అడవి తెలుసు. అయినా జ్యోతికి ధైర్యంగా లేదు. తప్పకుండా బయటపడతాం అని చెప్పింది. అలా కొద్ది దూరం వెళ్ళగానే వాళ్లకు దూరంగా ఒక చిన్న వెలుగు కనిపించింది. ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. స్వర్ణ, అది లైట్ కదా? అవును, మన వాళ్ళు అయ్యుంటారా? అయ్యుంటారు. ఇద్దరికీ ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టయింది. వాళ్ళు ఆ వెలుగు వైపు పరిగెత్తారు. కానీ దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ వెలుగు మాయమైంది. ఇద్దరూ ఆగిపోయారు. ఏమైంది? లైట్ ఎక్కడికి పోయింది? స్వర్ణ టార్చితో చుట్టూ చూసింది. ఏమీ లేదు. అప్పుడు జ్యోతి నెమ్మదిగా, అది లైట్ కాదు అంది. మరి? ఎవరో మనల్ని అక్కడికి రమ్మని చూపించినట్టుంది. స్వర్ణ గుండెల్లో భయం పుట్టింది. అలాంటి మాటలు మాట్లాడకు అని జ్యోతిని లాక్కుని ముందుకు నడిపించింది. చివరికి వాళ్ళ గొంతులు కొంతసేపటి తర్వాత దూరంగా మనుషుల గొంతులు వినిపించాయి. జ్యోతి, స్వర్ణ ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఈసారి నిజంగా వాళ్ళ గొంతులే. స్వర్ణ ఆనందంగా, వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు అంది. ఇద్దరూ ఆ శబ్దం వైపు పరిగెత్తారు. కొంత దూరం వెళ్ళగానే టార్చ్ లైట్లు కనిపించాయి. వాళ్లతో వచ్చిన వాళ్ళు జ్యోతి, స్వర్ణ కోసం చాలాసేపటి నుంచి వెతుకుతున్నారు. వాళ్ళల్లో ఒకరు జ్యోతిని చూసి, అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అందరం భయపడ్డాం అని అన్నారు. జ్యోతి మాట్లాడలేకపోయింది. స్వర్ణ దారి తప్పిపోయింది, చాలా లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పింది. వాళ్ళు జ్యోతిని కూర్చోబెట్టి నీళ్ళిచ్చారు. ఆమె కొంచెం నీళ్లు తాగింది. అందరూ ఇంటివైపు బయలుదేరారు. జ్యోతి మాత్రం ఒక్కసారి వెనక్కి చూసింది. అడవి చీకటిలో మునిగిపోయి ఉంది. అక్కడ దూరంగా ఒక చెట్టు దగ్గర
ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. జ్యోతి కళ్ళను చిన్నగా చేసి చూసింది. తెల్లటి ఆకారం, అది కదలడం లేదు. ఆమె స్వర్ణ చేతిని పట్టుకుంది. అది చూడు. స్వర్ణ వెనక్కి చూసింది. ఏంటి? అక్కడ ఎవరో ఉన్నారు. స్వర్ణ టార్చ్ ఆ వైపు తిప్పింది. ఏమీ లేదు. నువ్వింకా భయపడుతున్నావు. నీకింకా భయమే కనిపిస్తోంది అని చెప్పి ముందుకు నడిచింది. జ్యోతి మాత్రం మళ్ళీ మళ్ళీ ఆ చెట్టు వైపు చూసింది. ఈసారి అక్కడ ఎవ్వరూ లేరు. కాని కథ అక్కడితో ముగియలేదు. వాళ్ళింటికి చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. జ్యోతి చాలా అలసిపోయింది. ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది. స్వర్ణ తల్లి, ముందు నీళ్లు తాగు. ఏం జరిగిందో ఉదయం మాట్లాడుకుందాం అంది. అందరూ అలసిపోయి పడుకున్నారు. జ్యోతి కూడా నిద్రపోయింది. కానీ అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట నుంచి ఒక విచిత్రమైన శబ్దం వచ్చింది. టక్. జ్యోతి కళ్ళు తెరిచింది. మళ్ళీ టక్ టక్. ఎవరో ఇంటి ముందు ఏదో పెట్టినట్టుగా ఉంది. ఆమె పక్కనే పడుకున్న స్వర్ణను నిద్రలేపింది. స్వర్ణ, బయట ఎవరో ఉన్నారు. స్వర్ణ నిద్రలోనే ఏమీ లేదు, పడుకో అంది. మళ్ళీ శబ్దం వచ్చింది. ఈసారి స్వర్ణ కూడా మేల్కొంది. ఇద్దరు తలుపు వైపు చూశారు. తలుపు మూసి ఉంది. కాని తలుపు కింద ఉన్న చిన్న ఖాళీ నుంచి బయట ఒక నీడ కనిపిస్తోంది. ఇద్దరు గుండెలు ఒక్కసారిగా ఆగినట్టయ్యాయి. ఆ నీడ కదలడం లేదు. జ్యోతి స్వర్ణ చేతిని బిగించి పట్టుకుంది. ఎవరది అని స్వర్ణ అడిగింది. సమాధానం లేదు. కొన్ని క్షణాలు అలాగే గడిచాయి. తర్వాత ఆ నీడ నెమ్మదిగా తలుపు దగ్గర నుంచి వెనక్కి తిరిగింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. స్వర్ణ ధైర్యం చేసి తలుపు తెరిచింది. బయట ఎవరూ లేరు. కాని నేల మీద తడిమట్టితో ఏర్పడిన 2-3 అడుగుల ముద్రలు ఉన్నాయి. అవి ఇంటి బయట నుంచి వచ్చి వాళ్ళ తలుపు దగ్గరే ఆగిపోయాయి. జ్యోతి ఆ ముద్రలను చూస్తూ ఒక్క మాట చెప్పింది. స్వర్ణ, ఇది మనతో పాటు ఇంటికొచ్చిందేమో. స్వర్ణ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అదే సమయంలో ఇంటి వెనుక నుంచి మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. అనుకుంటానే ఆ రాత్రి వాళ్లతో పాటు ఇంకేదో ఇంటి వరకు వచ్చిందనే అనుమానం మొదలైంది. ఇంటి తలుపు బయట కనిపించిన ఆ తడి మట్టి అడుగుల ముద్రలు, మధ్యరాత్రి వినిపించిన అనే శబ్దం, ఇవన్నీ జ్యోతి మనసులో నుంచి పోవడం లేదు. ఆ రాత్రి మిగతా సమయం ఇద్దరూ సరిగ్గా నిద్రపోలేదు. ఉదయం సూర్యుడు ఉదయించగానే ఇంట్లో వాళ్ళంతా నిద్రలేచారు. స్వర్ణ తల్లి బయటకొచ్చి ఇంటి ముందు నేలను చూసింది. నిన్న రాత్రి కనిపించిన అడుగుల ముద్రలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇవేంటి అని అనుకుంది. స్వర్ణ ఏమీ మాట్లాడలేదు. జ్యోతి మాత్రం ఆ ముద్రల వైపు చూస్తూనే ఉంది. అవి మనిషి అడుగుల్లాగానే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం విచిత్రంగా ఉంది. ఆ ముద్రలు ఇంటి వైపు వచ్చాయి. కానీ తిరిగి బయటికి వెళ్ళిన ముద్రలు ఒక్కటీ లేవు. స్వర్ణ తల్లి కూడా అది గమనించింది. ఇవెక్కడి నుంచి వచ్చాయో అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు స్వర్ణ నిన్న రాత్రి జరిగిందంతా చెప్పింది. జ్యోతి అడవిలో దారి తప్పడం, రాత్రి వాళ్ళిద్దరూ విన్న శబ్దం, చెట్ల మధ్య కనిపించిన తెల్లటి ఆకారం, వాళ్ళను వెంబడించిన అడుగుల శబ్దం, చివరికి ఇంటి ముందు కనిపించిన మట్టి ముద్రలు అన్నీ చెప్పింది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మౌనంగా విన్నారు. ఎవ్వరూ వెంటనే ఏమీ మాట్లాడలేదు. చివరికి ఒక పెద్దాయన, అడవిలో రాత్రిపూట ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇకపై ఆ విషయం గురించి సరదాగా మాట్లాడకండి. జ్యోతి మాత్రం నాకక్కడ ఎవరో ఉన్నారని ఖచ్చితంగా అనిపించింది అంది. ఎవరో మనిషి అయి ఉండొచ్చుగా అని స్వర్ణ అడిగింది. జ్యోతి తల ఊపింది. మనిషి అయితే నేను పిలిచినప్పుడు సమాధానం చెప్పేవాడు, నేను చూసినప్పుడు కనిపించేవాడు. కాని అది అంటూ ఆగిపోయింది. అదేంటి అని స్వర్ణ అడిగింది. జ్యోతి మెల్లగా, నేను దాని వైపు చూస్తే కనిపించదు, నేను వెనక్కి తిరిగితే నా వెనకే ఉంటుంది అంది. ఆ మాట విన్న స్వర్ణకు కూడా నిన్నటి రాత్రి గుర్తొచ్చింది. ఆ రోజు మళ్ళీ అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. జ్యోతి, నిన్న అడవిలో ఏరుకున్న పరిగపల్ల సంచి కూడా అక్కడే ఎక్కడో పడిపోయింది. అది అక్కడే ఉంటే జంతువులు తీసుకెళ్లొచ్చు. ఉదయమే వెళ్ళి తీసుకొచ్చేయండి అంది. జ్యోతి ఆ మాట విన్న వెంటనే, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను అంది. ఆమె గొంతులో నిజమైన భయం ఉంది. కాని స్వర్ణ మాత్రం, నేను నీతో వస్తాను, పగలు కదా, ఏమీ కాదు అంది. చివరికి మరో ఇద్దరు గ్రామస్తులతో కలిసి అడవి వైపు బయలుదేరారు. నిన్న రాత్రి భయపెట్టిన అదే అడవి, కానీ ఇప్పుడు పగటి వెలుతురులో చాలా సాధారణంగా కనిపిస్తోంది. పక్షులు అరుస్తున్నాయి. చెట్ల మీద సూర్యకాంతి పడుతోంది. నిన్న రాత్రి భయంకరంగా అనిపించిన దారి ఇప్పుడు చూస్తే అంత భయంగా అనిపించలేదు. జ్యోతి మాత్రం
అడుగడుగునా చుట్టూ చూస్తోంది. ఇదే దారి కదా అని స్వర్ణ అడిగింది. అవును. కొంత దూరం వెళ్ళాక జ్యోతి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక్కడే. ఏమైంది? నిన్న రాత్రి నేను ఇక్కడే నిలబడ్డాను. ఆమె చూపించిన చోట ఒక పెద్ద ఇప్ప చెట్టు ఉంది. చెట్టు కింద ఎండిపోయిన ఆకులు పేరుకుపోయాయి. జ్యోతి నెమ్మదిగా చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆమె పళ్ళ సంచి కనిపించింది. ఇదిగో అని స్వర్ణ తీసుకుంది. కాని సంచి పక్కనే మట్టిలో ఒక వింత గుర్తు కనిపించింది. అది మనిషి అడుగు ముద్రలా లేదు. జ్యోతి దాన్ని చూసి వెనక్కి తగ్గింది. స్వర్ణ, ఏంటి? నిన్న రాత్రి నేను చూసింది ఇదే చెట్టు దగ్గర. అందరూ చెట్టు వైపు చూశారు. అప్పుడే ఆ చెట్టు కొమ్మల మధ్య నుంచి ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చెట్టు ఆకులు గట్టిగా కదిలాయి. జ్యోతి గుండెల్లో మళ్ళీ అదే భయం. పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం అంది. అందరూ తిరిగి బయలుదేరారు. ఆ రాత్రి మొదలైన వింతలు ఇంటికొచ్చిన తర్వాత జ్యోతి కొంచెం ప్రశాంతంగా ఉంది. అంతా నా భయమే అయ్యుండొచ్చు అని అనుకుంది. కానీ ఆ రాత్రి మళ్ళీ అదే జరిగింది. అర్ధరాత్రి ఇంటి బయట నుంచి టక్ టక్ మనే శబ్దం. ఈసారి మాత్రం జ్యోతి ముందే మేల్కొని ఉంది. ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూసింది. చీకటి, ఎవరూ లేరు. మళ్ళీ నిశ్శబ్దం. ఇంటి వెనక వైపు నుంచి వచ్చింది. జ్యోతి అక్కడికి వెళ్ళడానికి భయపడింది. స్వర్ణను నిద్రలేపింది. స్వర్ణ, మళ్ళీ వచ్చింది. ఏంటే? అదే శబ్దం. ఇద్దరూ నెమ్మదిగా బయటకు వచ్చారు. ఇంటి వెనుక ఉన్న చిన్న ప్రదేశంలోకి వెళ్లారు. ఒక పాత బుట్ట తలకిందులుగా పడిపోయి ఉంది. స్వర్ణ దాన్ని తీసి నిలబెట్టింది. అంతే, బుట్టలోంచి ఒక చిన్న ఇప్పకాయ నేల మీద పడింది. టప్పుమని జ్యోతి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. ఇదెక్కడి నుంచి వచ్చింది? స్వర్ణ కూడా ఆశ్చర్యపోయింది. మన ఇంట్లో ఇప్పకాయలు లేవు కదా? లేవు. ఇద్దరును ఒకరు ఒకరు చూసుకున్నారు. జ్యోతి ఆ కాయను తాకడానికి కూడా భయపడింది. అప్పుడే వెనక నుంచి ఒక మెల్లగా గాలి వీచింది. జ్యోతి జుట్టు ఒక్కసారిగా కదిలింది. ఆమెకు తన చెవి దగ్గర ఎవరో ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది. జ్యోతి ఒక్కసారిగా అరుస్తూ లోపలికి పరిగెత్తింది. స్వర్ణ కూడా తన వెంటే పరిగెత్తింది. తలుపు మూసేశారు. ఇంట్లో ఉన్న వాళ్ళు లేచారు. ఏమైంది? జ్యోతి వణుకుతూ అది మళ్ళీ వచ్చింది అని చెప్పింది. మరుసటి రోజు పెద్దాయన చెప్పిన విషయం. గ్రామంలోని వృద్ధుడిని పిలిచారు. అతడు చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే ఉంటున్నాడు. అడవి గురించి కూడా అతనికి చాలా బాగా తెలుసు. జ్యోతి జరిగిందంతా అతనికి చెప్పింది. ఆమె చెప్పిన చెట్టు పేరు విన్నప్పుడు ఆ పెద్దాయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారా? అవును. ఎందుకు? ఇప్పకాయల కోసం. అతను కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆ చెట్టు దగ్గర రాత్రి ఎవరూ ఉండరు అన్నాడు. స్వర్ణ అడిగింది, ఎందుకు తాతయ్య? అతను వెంటనే సమాధానం ఇవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత, చాలా సంవత్సరాల క్రితం ఆ అడవిలో ఒక మహిళ కనిపించకుండా పోయింది. ఆమెను ఎంత వెతికినా దొరకలేదు. అప్పటి నుంచి ఆ ప్రాంతం గురించి చాలా మాటలు ఉన్నాయి. జ్యోతి గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె అని అడగబోయింది. ఆ పెద్దాయన ఆపేశాడు. ఆమె గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం చెబుతారు. అందరూ అతని వైపు చూశారు. ఆమె కనిపించకుండా పోయిన తర్వాత ఆ ప్రాంతంలో రాత్రిపూట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించేదట. జ్యోతి కళ్ళల్లో భయం కనిపించింది. టక్ టక్ అంటూ వినిపించేదా అని అడిగింది. అవును. ఆ ఒక్క మాటతో జ్యోతి గుండె బరువెక్కింది. ఎందుకంటే ఆ శబ్దం ఆమెకు నిన్న రాత్రి వినిపించింది. కానీ అసలు విషయం ఇంకా బయటపడలేదు. ఆ పెద్దాయన వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణ జ్యోతిని చూసి, మనకు తెలిసినంత వరకు ఆ అడవిలో ఏదో ఉంది, కానీ అది నిజంగా ఏంటో తెలియదు. జ్యోతి మాత్రం మౌనంగా ఉంది. ఆమెకు ఒకటే ఆలోచన, అది నన్నే ఎందుకు వెంబడించింది? అది నన్నే ఎందుకు వెంబడిస్తోంది? అంతలో ఇంటి బయట నుంచి మళ్ళీ ఒక శబ్దం వచ్చింది. అందరూ ఒక్కసారిగా బయటకు చూశారు. ఎవ్వరూ లేరు. మళ్ళీ టక్కుమనే శబ్దం. ఈసారి ఆ శబ్దం ఇంటి తలుపు దగ్గర నుంచే వచ్చింది. స్వర్ణ నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు కింద చూసింది. బయట ఒక నీడ నిలబడి ఉంది. స్వర్ణ ఒక్కసారిగా వెనక్కి వచ్చింది. జ్యోతి ఆమెను చూసి, ఏమైంది అని అడిగింది. స్వర్ణ నోరు తెరిచి ఏమీ చెప్పలేకపోయింది. ఎందుకంటే ఆ నీడ నెమ్మదిగా తలుపు నుంచి దూరంగా వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ బయట ఎవరూ కనిపించలేదు. అప్పుడే ఇంటి పైకప్పు మీద నుంచి అనే శబ్దం వినిపించింది.
ఇంట్లో ఉన్న అందరూ ఒకేసారి పైకి చూశారు. జ్యోతి మాత్రం భయంతో స్వర్ణ చేతిని పట్టుకుంది. స్వర్ణ, ఇది నన్ను వదిలిపెట్టదు అని నెమ్మదిగా చెప్పింది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ రాత్రి తర్వాత జరిగేది వాళ్ళ భయానికి కూడా అంతుపట్టదని. మరుసటి రోజు జ్యోతి కలలో కనిపించిన ఒకే ఒక్క ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాల్సి వచ్చింది. అదే అడవిలో వాళ్ళు మొదటిసారి దారి తప్పిన ప్రదేశం. మరి అడవిలోకి ఎలా వెళ్లారో తెలుసుకుందాం. అడవిలో వినిపించిన అనే శబ్దం, ఇంటి ముందు కనిపించిన తడిమట్టి అడుగుల ముద్రలు, ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియని ఇప్పకాయ, తలుపు బయట కనిపించిన ఆ నీడ, ఇవన్నీ చూసిన తర్వాత జ్యోతికి ఒక విషయం మాత్రం బలంగా అనిపించింది. ఆ రోజు అడవిలో తనని ఏదో గమనించింది. అది అక్కడితో ఆగిపోలేదు, ఇంటి వరకు వచ్చింది. కానీ ఎందుకు వచ్చింది? తనని ఎందుకు వెంబడించింది? అసలు అదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వర్ణ కూడా నిర్ణయించుకుంది. జ్యోతికి వచ్చిన కళ ఆ రాత్రి జ్యోతికి నిద్ర పట్టలేదు. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకుంటే అదే అడవి కనిపిస్తోంది. పెద్ద పెద్ద చెట్లు, చుట్టూ చీకటి. తన చేతిలో టార్చ్, దూరంగా తెల్లటి ఆకారం, మళ్ళీ అదే శబ్దం. ఎంత దూరం పారిపోయినా ఆ శబ్దం తన వెనకే వస్తోంది. అప్పుడే కలలో ఎవరో తన పేరు పిలిచారు. జ్యోతి! ఈసారి ఆ గొంతు చాలా దగ్గరగా వినిపించింది. ఆమె భయంతో కళ్ళు మూసుకుంది. అప్పుడు ఒక మాట మాత్రమే వినిపించింది, నా కాయలు. జ్యోతి ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొంది. శరీరం మొత్తం చెమటలు పట్టాయి. చుట్టూ చూసింది. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పక్కనే స్వర్ణ నిద్రపోతోంది. జ్యోతి కొంతసేపు అలాగే కూర్చుంది. ఇది కలే అని తనను తాను నమ్మించుకుంది. ఆమె మంచం పక్కన నేల మీద ఒక చిన్న ఇప్పకాయ పడుంది. జ్యోతి గుండె ఒక్కసారిగా అదిరిపోయింది. ఆమె స్వర్ణను గట్టిగా లేపింది. స్వర్ణ, లెగు! స్వర్ణ నిద్రలోనే ఏమైందే? ఇది చూడు. స్వర్ణ కిందికి చూసింది. ఆమె కూడా ఒక్కసారిగా మౌనమైంది. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరికీ సమాధానం లేదు. మరుసటి ఉదయం జ్యోతి ఆ కల గురించి అందరికీ చెప్పింది. అందరూ కొంతసేపు మౌనంగా ఉన్నారు. స్వర్ణ తల్లి, ఇది నీ భయం వల్ల వచ్చిన కల అయి ఉంటుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు అంది. కానీ గ్రామంలోని ఆ పెద్దాయన మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు. అతను జ్యోతిని అడిగాడు, కలలో ఏం చూశావు? జ్యోతి జరిగిందంతా చెప్పింది. అతను కొంతసేపు ఆలోచించి, నిన్న అడవిలోకి ఏదో తీసుకెళ్ళిందనిపిస్తోంది అన్నాడు. ఏంటి తాతయ్య? తెలియదు, కానీ నువ్వు దారి తప్పిన ప్రదేశం, అదే చెట్టు, నువ్వు తీసుకొచ్చిన ఇప్పకాయలు, ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉండొచ్చు. జ్యోతి భయంతో, అయితే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదా అని అడిగింది. పెద్దాయన వెంటనే, ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళకూడదు అన్నాడు. కొద్దిసేపు మౌనం తర్వాత, కానీ నిన్నెందుకు వెంబడించిందో తెలుసుకోవాలంటే ఆ ప్రదేశాన్ని మరోసారి చూడాల్సిందే అన్నాడు. స్వర్ణ వెంటనే, నేను కూడా వస్తా అంది. జ్యోతి మాత్రం మొదట ఒప్పుకోలేదు. నాకు భయంగా ఉంది, నేనున్నాను కదా అని స్వర్ణ ధైర్యం చెప్పింది. చివరికి జ్యోతి ఒప్పుకుంది. మళ్ళీ అదే అడవి. మధ్యాహ్నం సమయంలో వాళ్ళ అడవిలోకి బయలుదేరారు. వాళ్ళతో పాటు ఇద్దరు పెద్దలు కూడా ఉన్నారు. అందరూ కలిసి నడుస్తున్నారు. జ్యోతి మాత్రం ప్రతి చెట్టును జాగ్రత్తగా చూస్తోంది. కొంత దూరం వెళ్ళాక ఆమె అడుగులు నెమ్మదించాయి. ఇక్కడి నుంచి నాకు ఏదో గుర్తొస్తోంది అంది. ఏంటి? నిన్న రాత్రి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అనుకుంటా. ముందుకు వెళ్ళారు. కొద్దిసేపటికి జ్యోతి ఒక్కసారిగా ఒక చెట్టు వైపు చూసింది. ఇదే చెట్టు. అందరూ అక్కడికి వెళ్ళారు. చెట్టు కింద మట్టి కొంచెం తవ్వినట్టుగా కనిపించింది. పెద్దాయన కిందికి వంగి చూశాడు. అక్కడ కొన్ని పాత వస్తువులు, ముక్కలు కనిపించాయి. ఒక పాత గాజు ముక్క, చిన్న ఇనుప ముక్క, మరికొన్ని గుర్తుపట్టలేని వస్తువులు. జ్యోతి వాటిని చూసి, ఇవి ఇక్కడ ఎందుకున్నాయి అని అడిగింది. పెద్దాయన సమాధానం చెప్పలేదు. అతను చుట్టూ జాగ్రత్తగా చూశాడు. అప్పుడు చెట్టు వెనక ఒక చిన్న మట్టి దిబ్బ కనిపించింది. అదేంటి అని స్వర్ణ అడిగింది. అందరూ దగ్గరకు వెళ్ళారు. అది పాత సమాధిలా కనిపిస్తోంది. చాలా సంవత్సరాలుగా ఎవరూ చూడలేదేమో. జ్యోతి ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. నాకిక్కడే నిన్న రాత్రి ఆ శబ్దం వినిపించింది అంది. అంతలో గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. అడవి మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. పక్షుల శబ్దం లేదు, ఆకుల కదలిక లేదు. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే అనే శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి అది దూరం నుంచి కాదు, వాళ్ళ వెనక నుంచే వచ్చింది. అందరూ వెనక్కి ఒక్కసారిగా తిరిగారు. ఎవరూ లేరు.
జ్యోతి మాత్రం స్వర్ణ చేతిని పట్టుకుని ఇది మనల్ని గుర్తుపట్టింది అంది. ఆ పెద్దాయన నెమ్మదిగా చెప్పాడు, ఎవరు ఈ ప్రదేశం నుంచి ఏ వస్తువు తీసుకెళ్ళకండి. జ్యోతి వెంటనే నేనేమీ తీసుకోలేదు అంది. అతను ఆమె వైపు చూసి నువ్వు తీసుకోకపోయినా ఏదో నీతో పాటు వెళ్ళింది అన్నాడు. జ్యోతి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఏంటి? అతను సమాధానం చెప్పలేదు. అప్పుడే స్వర్ణకు ఒక విషయం గుర్తొచ్చింది. జ్యోతి, నువ్వు నిన్న అడవిలో ఏం ఎరుకున్నావు? పరిగ పళ్ళు, తునికి పళ్ళు, అవెక్కడా? జ్యోతి కొద్దిసేపు ఆలోచించింది. నా దగ్గర ఉన్న సంచిలోనే ఉన్నాయి. స్వర్ణ వెంటనే ఆ సంచిని తీసుకుంది. అందరూ దాన్ని తెరిచి చూశారు. లోపల కొన్ని పళ్ళున్నాయి. వాటిలో ఒకటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది చాలా పాతగా నల్లగా మారిపోయిన ఇప్పకాయ. జ్యోతి దాన్ని చూసి నేను తీసుకోలేదు అంది. అందరూ మౌనంగా దాన్ని చూస్తున్నారు. పెద్దాయన ఆ కాయను చేతితో తాకకుండా ఒక పొడవాటి కర్రతో బయటకు తీశాడు. ఇది నీకు దొరికిందా? లేదు, జ్యోతి గట్టిగా చెప్పింది. అయితే ఇది నీ సంచిలోకి ఎలా వచ్చింది? ఎవరికీ సమాధానం లేదు. అప్పుడే ఆ కాయ నుంచి ఒక విచిత్రమైన వాసన వచ్చింది. జ్యోతి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. అదే వాసన. ఏ వాసన? నిన్న రాత్రి ఆ చెట్టు దగ్గర ఇదే వాసన వచ్చింది. పెద్దాయన కాసేపు ఆలోచించాడు. తర్వాత దీన్ని ఇక్కడే వదిలేయాలి అన్నాడు. అందరూ ఆ కాయను ఆ పాత మట్టి దిబ్బ దగ్గర ఉంచారు. తిరిగి వెళ్లే సమయంలో అందరూ వెనక్కి నడవడం మొదలుపెట్టారు. ఈసారి ఎవరూ వెనక్కి చూడలేదు. కానీ జ్యోతి మాత్రం తన వెనక ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమె నడక ఆపింది. వెనక అడుగుల శబ్దం కూడా ఆగింది. మళ్ళీ నడిచింది. మళ్ళీ శబ్దం. జ్యోతి స్వర్ణ వైపు చూసింది. నువ్వు వింటున్నావా? స్వర్ణ తల ఊపింది. అవును. ఇద్దరికీ అర్థమైంది. అదింకా వాళ్ళ వెనకే ఉంది. కానీ ఈసారి వాళ్ళు భయపడి పరిగెత్తలేదు. పెద్దాయన, ఎవరూ వెనక్కి తిరిగి చూడొద్దు, నేరుగా నడవండి అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా నడిచారు. కొంత దూరం వెళ్ళాక ఆ అడుగుల శబ్దం మెల్లగా తగ్గిపోయింది. చివరికి పూర్తిగా ఆగిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు రాత్రి జ్యోతి ఇంట్లో ప్రశాంతంగా పడుకుంది. చాలా రోజుల తర్వాత ఆమెకు భయం కొంచెం తగ్గింది. అంతా అయిపోయిందనుకుంది. కళ్ళు మూసుకుంది. కొంతసేపటికి నిద్రపోయింది. అర్ధరాత్రి ఎక్కడి నుంచో ఒక శబ్దం. టక్కుమని. జ్యోతి కళ్ళు తెరిచింది. ఈసారి భయపడలేదు. మళ్ళీ టక్కుమని శబ్దం వచ్చింది. ఆమె నెమ్మదిగా లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు తెరిచింది. బయట ఎవరూ లేరు. కానీ గుమ్మం దగ్గర ఒక చిన్న ఇప్పకాయ ఉంది. జ్యోతి దాన్ని చూస్తూ నిలబడిపోయింది. అప్పుడే ఆమె వెనక నుంచి స్వర్ణ గొంతు వినిపించింది. జ్యోతి. జ్యోతి వెనక్కి తిరిగింది. ఏంటి? స్వర్ణ భయంతో ఆమె వైపు చూస్తోంది. నువ్వు తలుపు దగ్గర ఏం చేస్తున్నావు? ఇప్పకాయ పడింది. అది కాదు. స్వర్ణ నెమ్మదిగా గదిలోని మూల వైపు చూపించింది. నువ్వు తలుపు తెరవకముందే గదిలో ఎవరో నడిచిన శబ్దం నాకు వినిపించింది. జ్యోతి ఒక్కసారిగా మౌనమైంది. ఇద్దరూ గది వైపు చూశారు. అక్కడ ఎవరూ లేరు. కానీ నేల మీద తడిమట్టి అడుగుల ముద్రలు ఉన్నాయి. ఈసారి అవి బయట నుంచి లోపలికి రాలేదు. అవి గది లోపల నుంచే మొదలై జ్యోతి మంచం దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. జ్యోతి గుండె గడ్డ కట్టుకుపోయింది. ఆమె నెమ్మదిగా మంచం వైపు చూసింది. అక్కడ ఆమె దిండు పక్కన ఒక చిన్న ఇప్పకాయ ఉంది. అదే సమయంలో ఆమె చెవికి చాలా దగ్గరగా అనే శబ్దం వినిపించింది. జ్యోతి కళ్ళు మూసుకుంది. ఆమెకు అర్థమైంది. అడవిలో వాళ్ళు వదిలేసింది కేవలం ఒక ఇప్పకాయ కాదు, తమతో పాటు వచ్చిన ఆ భయాన్ని కూడా అక్కడే వదిలి రావాల్సింది. ఆ రోజు తర్వాత జ్యోతి మళ్ళీ ఎప్పుడూ ఆ అడవిలోకి వెళ్ళలేదు. స్వర్ణ కూడా ఒంటరిగా అడవిలోకి వెళ్ళడం మానేసింది. కానీ ఈ కథకు చివరి ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. జ్యోతిని అడవిలో దారి తప్పించిందెవరు? ఆ అనే శబ్దం ఎవరిది? అసలు ఆమెతో పాటు ఇంటి వరకు వచ్చింది ఆ అడవిలో ఎప్పటినుంచో ఉన్న ఆత్మేనా? లేక జ్యోతి తెలియక తీసుకొచ్చిన ఆ ఇప్పకాయలోనే ఏదైనా రహస్యం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబు మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. రాత్రి పడిన తర్వాత అడవిలో ఒంటరిగా దారి తప్పితే అక్కడ కనిపించేదంతా మనిషి అయి ఉండాల్సిన అవసరం లేదు.